హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. రోజుకు ఒక కొత్త రకం స్నాక్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు. అలా అని ఎక్కువ టైం తీసుకొని కష్టమైన స్నాక్స్ చేయాలంటే మనకి కష్టం కదా. సో కాబట్టి ఈజీగా, హెల్దీగా, తక్కువ టైంలో రెడీ అయ్యే క్యారమలైజ్డ్ పూల్ మకానా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని అందులో ఒక కప్పు పూల్ మకానా తీసుకోవాలి. ఈ పూల్ మకానీని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే వేయించుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే బాణలిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు పూల్ మకానాకి అరకప్పు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల బెల్లం ఎక్కువ వేసుకున్నాను. అస్సలు వాటర్ వేయకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో చూస్తున్నారు కదా, బెల్లం కరిగిపోయింది. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలకి యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న వెంటనే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పూల్ మకానాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు పూల్ మకానాకి అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఆరిన తర్వాత పూల్ మకానా మొత్తం విడివిడిగా అవుతాయి. కొద్దిగా మీకు బెల్లం ఎక్కువ ఇష్టం ఉంటే ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. అయితే బెల్లం ఎక్కువ వేసుకోవడం వల్ల విడివిడిగా పూల్ మకానా అవ్వదు. ఈ విధంగా మనము వేరుశనగ ముద్దలు చెక్కలాగా పోసుకుంటాం కదా, సో అలా అవుతుంది. సో మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు బెల్లాన్ని. ఇప్పుడు ఈ బెల్లం పూల్ మకానా మిశ్రమాన్ని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వెడల్పుగా చేసుకొని బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత విడివిడిగా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.